మార్కెట్ లెన్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ మీకు అందిస్తోంది. ఈ సిరీస్ మా లోతైన పరిశోధన మరియు పెట్టుబడి నైపుణ్యాన్ని ఉపయోగించి మార్కెట్లోని అనవసరమైన శబ్దాన్ని తొలగించి స్పష్టతతో మార్కెట్లను అర్థం చేసుకునేలా చేస్తోంది. భావోద్వేగాలు అత్యంత బలహీనంగా ఉన్న సమయంలోనే మార్కెట్లు సాధారణంగా సహనాన్ని ఎక్కువగా పురస్కరిస్తాయి. 2026 వైపు చూస్తే ఏబిఎస్ఎల్ ఏఎంసీ అభిప్రాయం ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన పునరాగమనానికి సిద్ధమవుతోంది. గత దాదాపు 2 సంవత్సరాలుగా ఐటీ రంగం మందగించిన వృద్ధిని అనుభవించింది. దీనికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మరియు సంస్థల ఖర్చుల వాయిదా వేయడమే. ప్రస్తుతం లాభాల తులనలో ఐటీ రంగం మార్కెట్ క్యాప్ వాటా ప్రతికూల స్థాయికి చేరుకుంది. ఇది చరిత్రలో అరుదుగా కనిపించిన పరిస్థితి. ఇలాంటి విలువల అసమతుల్యత 2007 మరియు మళ్లీ 2016లో కనిపించింది. ఆ 2 సందర్భాలలోనూ తరువాతి రాబడులు గణనీయంగా ఉన్నాయి. 2008 మార్కెట్ కనిష్ట స్థాయి తరువాత నిఫ్టీ ఐటీ సూచీ ఒక సంవత్సరంలో 182, 3 సంవత్సరాలలో 212 మరియు 5 సంవత్సరాలలో దాదాపు 400% రాబడి ఇచ్చింది. 2016 కనిష్ట స్థాయి తరువాత ఒక సంవత్సరంలో 20, 3 సంవత్సరాలలో 61 మరియు 5 సంవత్సరాలలో 285% రాబడులు నమోదయ్యాయి. ఈసారి ఏమి భిన్నం? గత 2 సంవత్సరాల్లో ప్రపంచ టెక్నాలజీ ఖర్చులలో పెద్ద భాగం ఏఐ మౌలిక వసతుల వైపు మళ్లింది. దీనివల్ల సాంప్రదాయ సేవల వృద్ధి తాత్కాలికంగా మందగించింది. అయితే ఇప్పుడు సేవల ఖర్చుల్లో పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి మరియు 2026 నాటికి వేగం పెరగవచ్చు. ముఖ్యంగా ఐటీ విలువలు ఇప్పుడు 10 సంవత్సరాల సగటుకు సమీపంగా మరియు 5 సంవత్సరాల సగటు కంటే తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడిదారులకు సమతుల్యమైన ప్రమాద లాభ అవకాశాన్ని అందిస్తున్నాయి.